ప్రజాస్వామ్య వ్యవస్థలు కలిగినటువంటి దేశాలు అంటే రాజ్యాలు, అది రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఆ ప్రజాస్వామ్యం ప్రజలకు ఉత్తమమైన ఫలితాలు ఇవ్వాలి అంటే ఆ ప్రభుత్వాల్లో ఏర్పాటైనటువంటి వ్యవస్థలన్నీ నిష్పాక్షికంగా పనిచేసేటువంటి వాతావరణం ఎన్నడైతే వస్తుందో ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి. ప్రజాస్వామ్యం నెలకొని కాలం గడుస్తున్న కొలది మరింత ప్రజలకు రకరకాల హక్కులు, స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇతరత్ర హక్కులు లభించి హాయిగా జీవించేటువంటి వాతావరణం, నిర్భయంగా జీవించే వాతావరణం, తన ఆవేదనని చెప్పుకునేటువంటి వాతావరణం, తను చూసినటువంటి విషయాలు 10 మందికి తెలియజేసేటువంటి స్వేచ్ఛ, ఇవన్నీ మరిన్ని లభిస్తుంటాయి. ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా అలాంటి చట్టాలని తీసుకొస్తుంటాయి, దాన్ని ప్రజలు హర్షిస్తుంటారు. ఆ విధంగా ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ ముందుకు నడుస్తుంటాయి. అభివృద్ధి చెందినటువంటి మెచ్యూర్ డెమోక్రసీ కలిగినటువంటి దేశాల్లో, రాజ్యాల్లో. నేను చెప్పొచ్చేది ఏంటంటే 80 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో వెనక్కి వెళ్తున్నామని అనిపిస్తుంది. పౌరుల హక్కుల్ని హరించేటువంటి కార్యక్రమం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పనిచేయకూడదు అనేటువంటి వాతావరణం, ప్రజలకు ఏమీ తెలియనివ్వకూడదు అన్నటువంటి పాలకులు, భయభ్రాంతులను చేసి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవస్థల్ని అధికారంలో ఉన్నటువంటి వారి చేతుల్లోకి లాక్కోవటం, ఆ వ్యవస్థల్ని ఇండిపెండెంట్గా పనిచేయనివ్వకపోవటం, ఇదంతా ప్రజాస్వామ్యంలో తిరోగమనమైనటువంటి చర్య. మన రాష్ట్రంలో నేడు ఇదే నాకు కనిపిస్తుంది. అలాంటి ఒక 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని ఒక రకమైనటువంటి పబ్లిక్ సర్వెంట్గానో, కాకపోతే ఒక సోషల్ వర్కర్గానో, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగానో పనిచేసిన సందర్భాల్లో డిటీరియేట్ అయిపోతున్నది అన్నది నాకు కనిపిస్తుంది. రాను రాను ఇంకా డిటీరియేట్ అయిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది. ఈనాడు సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు లేరు, వారు తనయులు మొత్తం పరిపాలన అంతటిని వారిగా ఆపాదించుకొని, ఒక కుటుంబానికి ఆపాదించుకొని, మా వ్యతిరేకులైనటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఈ రాష్ట్రంలో వారిని హింసిస్తాము, అల్లరి చేస్తాము, నోరెత్తకుండా చేస్తాము, చివరికి ప్రధాన ప్రతిపక్షంలో పనిచేస్తున్నటువంటి వారందరినీ అల్లరి చేసే కార్యక్రమం చేస్తున్నారు. చీఫ్ మినిస్టర్ కుమారులైనటువంటి లోకేష్ గారు ఆయన నేరుగానే పబ్లిక్గానే చెప్తున్నారు, రెడ్ బుక్ అనేది పెట్టుకున్నాం, ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి వారిని అందరినీ వేధిస్తాం, ఇదే మా పరిపాలన తీరు అంటున్నారు. ఇదే దేశంలో ఇంకొక 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇలాంటి పరిపాలన ఉందా? మీకు మీరు ప్రశ్నించుకోండి. కనీసం ప్రజాస్వామ్యంలో ఇది తగునా? 80 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం దిగజారిపోతున్నట్టు అనిపించడం లేదా? మీకు వ్యతిరేకులు ఎవరుంటే వాళ్ళు నోరెత్తకూడదా? వారు మాట్లాడకూడదా? ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ఏ స్వేచ్ఛ వారికి లేదా? ఇలాంటి భావంతో మీరు ఉన్నట్టుగా మీరే పబ్లిక్ డయాస్ మీద చెప్తున్నారు. చర్యలు కూడా ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ఇలా అయితే ఏమవుతుందో తెలుసా? కింద పనిచేస్తున్నటువంటి వ్యవస్థలన్నీ
తప్పుదారి పట్టేస్తే అని మనం చేస్తున్నాం. ఆ స్వతంత్రత కోల్పోయి ప్రజలకు భారీ ఎత్తున మీకు తెలుసుకుని తెలియకుని దుర్వినియోగం అయిపోయినటువంటి పరిస్థితి దాపురించింది ఈ రాష్ట్రానికని ఈ సందర్భం మనం చేస్తున్నాం. నిన్న ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో చీఫ్ పిఆర్ఓగా పనిచేసిన అతన్ని మీరు వారి కార్యాలయం ఎదుటే అరెస్ట్ చేశారు. సరే, నేను తప్పు చేసినటువంటి వారిని ఎవరిని నేను సమర్థించను, కానీ తప్పు చేశారన్నటువంటి వ్యక్తికి ఇన్వెస్టిగేట్ చేసే సంస్థకు ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ కొన్ని విధానాలు ఉన్నాయి కదా. తప్పు చేసే వ్యక్తి తన వివరణ ఇచ్చుకోవడానికి మీరు నోటీస్ ఇవ్వాల్సి ఉంది కదా. నోటీస్ తర్వాత మీరు సాక్ష్యాధారాలు సేకరించవలసి ఉంది కదా. రెక్కి నిర్వహించి తీవ్రవాదుల్ని మీరు వెంటాడినట్టు వేటాడి వాళ్ళ ఇళ్లలో దూరి భయభ్రాంతులను చేసి వారి వద్దున్నటువంటి సెల్ ఫోన్ని ల్యాప్టాప్ని లాక్కొని అందులో సమాచారం కోసం తాపత్రయపడుతూ ఇదంతా కరెక్ట్ అయినా మీకు అనిపిస్తుందా అని అడుగుతున్నాను. నేను 40 సంవత్సరాల్లో చిన్నప్పటి నుంచి ఈ జిల్లాలో చూశాను. కాంగ్రెస్ ఇక్కడ చాలా బలహీనంగా ఉండేది. నేను కాంగ్రెస్ వాదిని కనుక కాంగ్రెస్లో పనిచేసేవాడిని. చేస్తున్న రోజుల్లో ప్రధానమైనటువంటి అధికార పార్టీకి నేను ఒకడిని ఇక్కడైతే 10 మంది యామహేమీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు. నేను ఏ విమర్శలు చేసినా ఎన్నడూ ఎప్పుడూ మమ్మల్ని ఇంత ఘోరంగా ఇంత అవమానకరంగా వ్యవస్థలని చేతిలో తీసుకుని రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా హింసించే కార్యక్రమం ఎప్పుడు గత 40 సంవత్సరాల్లో నేను చూడలే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పేవారు, ప్రజలు అందులో సమాచారాన్ని తీసుకునేవారు, అన్ని వాదనలు వినేవారు, సమయం వచ్చినప్పుడు వారి తీర్పు వాళ్ళు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుమారులు కానీ మీరు నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నారు? మీరు ఏమి సమాచారం ఇస్తున్నారు? ఏమి సందేశం ఇస్తున్నారు? పరిపాలన అంటే ఇదేనా అనుకుంటున్నారా? దీనివల్ల మెజారిటీ ప్రజలకు ఎప్పుడైనా మేలు జరుగుద్ది అనుకుంటున్నారా? ఇలాంటి పరిపాలన చేసిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇది కాదని మీకు మనవి చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇస్తున్నటువంటి సందేశం తప్పు. అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ప్రవేశం ఉండి అనేక అనుభవాలు గుర్తుకొచ్చిన వాళ్ళు, ప్రపంచంలో అనేక సంఘటనలు చూసినటువంటి వాళ్ళు మరింత మెరుగైనటువంటి పరిపాలన, హాయిగా పౌరులు స్వేచ్ఛగా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సంస్థలన్నీ నిష్పాక్షికంగా ఏది దుర్వినియోగం కాకుండా చూడడమే అక్కడ ప్రభుత్వాలు గొప్పగా నిలబడ్డాయి. కానీ మీలాగేలాగా దుర్వినియోగం చేసినటువంటి వారు ప్రజల మనల్ని మళ్ళీ పొందుతారని నేను అనుకోవడం లేదని మనం చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు తనయుడికి చెప్పలేక ఇలాంటి దుర్మార్గాలకి జెండా ఊపుతున్నారో, కాకపోతే ఆయన కూడా చివరి దశలో ఇలాంటివి చేయడం ద్వారా అధికారం నిలబడుతుందని తప్పు ఆలోచనలు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి ఆఫీసులో ఉన్న చీఫ్ పిఆర్ఓని తన కార్యాలయం ముందే అవకాశం ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ లేదనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ ఉంది, ఆ చట్టాలకు అనుగుణంగా తీర్పులు వస్తాయి. మీరు మళ్ళీ హెరాస్ చేయాలని చూస్తున్నారు. మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ కోర్టు ఏమి హెచ్చరించిందో మీరు చూశారు. ఇది తగునా అని అంటున్నాను నేను. పరిపాలన అనుభవం ప్రజలకు మరింత స్వేచ్ఛనివ్వాలి, ప్రజలకు మరిన్ని హక్కులు కల్పించాలి, హాయిగా జీవించేటువంటి వారి జీవన ప్రమాణాలను పెంచే నిర్ణయాలు చేయాలి. కేవలం మీరు కుటుంబ పరిపాలన మాదిరిగా హింసించి ద్వేషించి ఇదేదో ఒకరిద్దరు కుటుంబాలకు సంబంధించిన అంశం కింద రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని
దిగజార్చే స్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదని మనం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవ్వకూడదని ఇప్పటికైనా మీరు గ్రహించాలని ఈ సందర్భం కోరుతున్నా. మీరు ఎవరినైనా శిక్షించాలనుకుంటే చట్టం ఉంది, లా ఉంది, ప్రొసీజర్ ఫాలో అవ్వండి, వారిని దోషులుగా నిలబెట్టండి. మా ఉద్దేశం తప్పు చేసినటువంటి వారిని రక్షించమని చెప్పేదానికి కాదు. దానికి కూడా మనం తయారు చేసుకున్నటువంటి ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ అధిగమించి చేయడం ఏదో ఒకరోజు ఇలాంటి దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళని మింగేస్తుందని మనం చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. చక్కగా సవ్యంగా ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిపాలనని మీరు చూసైనా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, దాన్ని నడుపుతున్నటువంటి పెద్దల్ని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను.